శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము ప్రస్తుతము చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఉండే నైటీలని వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మధ్య తరగతి వాళ్ళ నుండి కోటీశ్వర్ల వరకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు నైటీలనే వేసుకుంటూ ఉన్నారు. ఇంట్లో స్త్రీలు నైటీ వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము వివరంగా అయితే తెలుసుకుందాము. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవ్వరైనా కూడా చెప్తారు. అలాగే వస్త్రధారణ కూడా బాగుండాలి. నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కూడా కలుగుతాయి. మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. అందుకే విదేశీయుల సైతము మన ఆచారాల పట్ల ఎంతో మక్కువని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ పద్ధతులను అవలంబించడానికే ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనము పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతూ ఉన్నాము. దీనితో మన సాంప్రదాయాలకు మనమే వీడ్కోలు పలుకుతూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు నైటీలను వేసుకుంటూ ఉన్నారు. నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలలాగా కనపడతారు. గౌరవం కూడా లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీని వేసుకుని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దౌర్భాగ్యం వెంటాడుతూ ఉంటుంది. స్త్రీలు పగలు అంతా కూడా నైటీలు వేసుకోవడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుంది. కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదని, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. పెళ్లైన స్త్రీ 5వ తనానికి గుర్తే చీరకట్టు. చీర కట్టుకోవడం వలన అందం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఒక్కసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% కూడా నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యము అస్సలు బాగుండదు. కాబట్టి నైటీలను వేసుకునే వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించడం చాలా మంచిది. నైటీలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చీర కట్టుకునే ఆడవాళ్ళు ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటివి వేసుకోవడం వలన శరీర ఆకృతి బాగా మారిపోతుంది. కాబట్టి ఒక్కసారి నైటీలు వేసుకునే వాళ్ళగా ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకుని ఉదయాన్నే తీసేయండి. నైటీ వేసుకుని వంట చేయడము మంచిది కాదు. ఉదయాన్నే స్నానం చేశాక వంట చెయ్యాలి. అందుకే నైటీలను వదిలేయండి. చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదువులలాగా ఉండండి. రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి చాలా గొప్పగా చెప్పబడింది. అలాగే వివాహమైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్యలో కుంకుమ బొట్టును ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవారికి బొట్టు 5వ తనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వలన దాని మీద సూర్య కిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి. దాని వలన ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భారతదేశంలో వివాహమైన స్త్రీలు కాలికి మెట్టెలు, మంగళసూత్రానికి బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. స్త్రీ పుస్తెలు, మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. కేవలము భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారంగా వెండి మెట్టెలను ధరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారము ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం వలన
ఇంట్లో శాంతి, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా బొంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి. ఆడపిల్లలు గాజులు వేసుకుని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది అని భావిస్తారు. అందుకే ఆడపిల్లలకు పుట్టినప్పటి నుండి కూడా చేతికి గాజులను వేసుకోవడం అలవాటు చెయ్యాలి. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి అని మన సాంప్రదాయం చెప్తూ ఉంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి. వివాహమైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులను వేసుకుంటే అవి అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ అనేది బావుంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. చాలా మంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించే విధంగా వేసుకుంటూ ఉన్నారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండే విధంగా మంగళసూత్రాలను వేసుకోవాలి. మంగళసూత్రము బయటకు వేసుకోవడం వలన ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి. మంగళసూత్రాన్ని ధరించడం వలన రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు. ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్లినా వారు కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు. రాను రాను రాజుగారి గుర్రము గాడిదయిందన్నట్లుగా మన ఆచారాలను తొంగలో తొక్కుతూ ఉన్నారు. ప్రస్తుతము మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతోనే దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది? ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రము కాదు. కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకునే కనిపిస్తూ ఉన్నారు. పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైట్ వేసుకుని పొద్దున్నే తీసేసేది. కానీ మన వాళ్ళు అందరూ ఫ్యాషన్ లాగా దాన్ని పొద్దంతా కూడా శరీరం మీదే ఉంచుకుంటూ ఉన్నారు. ఏదో రాత్రి వేసుకుని ఉదయాన్నే తీసేస్తే పర్వాలేదు, కానీ నైటీ వేసుకుని బజారుకు కూడా వెళుతూ ఉన్నారు. ఇదెక్కడి చోద్యంరా బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మరిచిపోతూ ఉన్నారు. చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా కనిపిస్తారు. అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలాన్ని గడుపుతూ ఉన్నారు. చీర కట్టు మన సాంప్రదాయము. చీర ఎంతో అందంగా చూడడానికి లక్షణంగా ఉంటుంది. చీర కట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలి అనే ఉద్దేశం కలగడం సహజమే. అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదు అని అనిపిస్తుంది. అలాంటి నైటీలు వేసుకుని మన ఆచారాలకు కళంకాన్ని తీసుకుని వస్తున్నారు. ముద్దులొలికే చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెత గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆడవాళ్లు ఎప్పుడూ కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకుని పగటిపూట తిరుగుతూ ఉండాలి. అంతేగాని నైటీలు వేసుకుని నైటీని పొద్దంతా కూడా వేసుకుని తిరగకూడదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.